జగన్ పొదిలి పర్యటనలో జగన్ మార్క్ అరాచకం చూపించారని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. పొదిలిలో మహిళల మీద రాళ్లు వేయించారని ఆరోపించారు. పోలీసుల మీద రాళ్లు విసిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 4 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో పరిస్థితి అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. కొమ్మినేని కృష్ణరాజు వ్యాఖ్యల తర్వాత మహిళలు తీవ్ర ఆవేదన చెందుతున్నారని తెలిపారు. శాంతియుతంగా మహిళలు నిరసన చేస్తుంటే వైసీపీ గూండాలు దాడి చేస్తారని విమర్శించారు. ఇప్పటికైనా జగన్ భారతీయులు అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పాలని హోంమంత్రి అనిత డిమాండ్ చేశారు. ఈరోజు అతగాడు పొదిలి పర్యటనకి బయలుదేరితే వైసీపీ గూండాల చేత అక్కడున్న మహిళల మీద చెప్పులు విసిరించటం, వాళ్ళని అవమానకరంగా మాట్లాడటం, వాళ్ళ మీద రాళ్ళు రువ్వటం, అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే వీళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఏదో ఒక రకంగా ఒక సిచ్యువేషన్ని భయాందోళనకు గురి చేయాలి, ప్రజలను భయాందోళనకు గురి చేయాలి, స్త్రీలను అగౌరవపరచాలి అన్న కాన్సెప్ట్తోనే బయటికి వెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే ఈరోజు ప్రత్యేకంగా చూస్తే పొదిలి పర్యటనలో అతను ఒక పరామర్శకి వెళ్ళాడు, రైతుల పరామర్శకు వెళ్ళాడు. రైతుల పరామర్శకి వెళ్ళేటప్పుడు ఆల్రెడీ ఒక 4 రోజుల నుంచి రాష్ట్రంలో ఉన్న మహిళలందరి గురించి కూడా సాక్షి ఛానల్లో ఏదైతే ఆ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాస్ అనే ఇద్దరు మూర్ఖులు మాట్లాడిన మాటల మీద రాష్ట్రంలో ప్రజల్లో ఉన్న మహిళలందరూ కూడా ఒక రకంగా కోపోద్రిక్తులై ఉన్నారు. ఆ కోపం మీద వీళ్ళందరూ కూడా ఒక నిరసన తెలియజేయడానికి, శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి ప్లకార్డులు పట్టుకొని అతని వేకి అడ్డుగా కూడా కాకుండా ఒక సైడ్ నుంచొని ఈ బ్లాక్ బెలూన్స్ అదేవిధంగా ఒక ప్లకార్డ్స్ పట్టుకొని గో బ్యాక్ జగన్ అని చెప్పి నినాదాలు ఇవ్వటం జరిగింది. అక్కడ అతనికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని చెప్పి మా డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంతమంది పోలీసుల్ని మేము అక్కడ కూడా పెట్టుకోవడం జరిగింది. ఎందుకనంటే మళ్ళీ అతగాడు వెళ్తున్న సమయంలో వీళ్ళు ఏదైనా కొంచెం ముందుకు వచ్చినా కూడా ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో వాళ్ళు మాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే వాళ్ళు శాంతియుతంగా చేస్తున్న సందర్భం. జగన్మోహన్ రెడ్డి మూవ్ అయిపోయిన తర్వాత తిరిగి వెనకాతలున్న వైసీపీ గూండాలు ఆ లేడీస్ అందరి మీద కూడా చెప్పులు ఇసిరటం, రాళ్ళు ఇసిరటం, కర్రలు ఇసిరటం, నోటికి వచ్చినట్టు నీచాతి నీచంగా మాట్లాడటం. నిజంగా ఎటువైపు వెళ్ళిపోతుంది ఇది? కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక అదే మళ్ళీ వైసీపీ గుండాలు రాళ్ళు ఇసిరి వాళ్ళ చేతికి పట్టుకొచ్చిన రాళ్ళు ఇసిరి వాళ్ళ మీద దాడి చేసే సందర్భం మనం చూస్తూ ఉంటే అందులోని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కానిస్టేబుల్, 2 లేడీ కానిస్టేబుల్స్ కూడా గాయపడడం జరిగింది. అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే ఆడవాళ్ళని అవమానించటం, తిరిగి మేము ఏదైనా మాట్లాడితే మా మీద దాడి చేయటం. ఇది ఈరోజు జరుగుతున్న సందర్భం కాదు, రాష్ట్రంలో జరుగుతున్న సందర్భం కాదు, వాళ్ళ ఇంటిలో కూడా జరుగుతున్న సందర్భం. దీన్ని కూడా నిన్న మొన్న కలిపి వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది నాయకులు బయటకు వచ్చి సమర్థించుకోవడం చూస్తూ ఉంటే అసలు ఇలాంటి వాళ్ళు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఎలా పరిపాలించారా భగవంతుడా అని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. అందరికీ నమస్కారం. యాజ్ యూజువల్గానే ఎలా అయితే మహిళల్ని కించపరిచే పరిస్థితుల్లో